కుంతి పిల్లలు పాండవులు కదా, అవును. ఇంకొక నలుగురు అత్తలున్నారు కదా, మరి ఈ అత్తలెవరు అంటే అందులో ఒక అత్తైన శృతిశరవ కొడుకే శిశుపాలుడు. లాస్ట్ టైం చెప్పారు ఒక మేనత్త కొడుకు అని. ఒక మేనత్త కొడుకు మాటిచ్చాడు మేనత్తకి అని అవును. చెప్పానా? రైట్. ఇప్పుడు ఇంకొక మేనత్త, ఆ మేనత్త పేరు శృతకీర్తి. ఆ శృతకీర్తి యొక్క కొడుకే దంతవక్రుడు. సో మీరు 3వ జన్మ ఎవరికి? జయ విజయులకి. వాళ్ళకి శాపం ఉంది జయ విజయులు. 3 అవును. జన్మల్లో మీరు విష్ణువు యొక్క శత్రువుల్లా పుడతారా లేదా 7 జన్మలు విష్ణువు యొక్క భక్తుల్లాగా పుడతారా అని వాళ్ళని అడిగినప్పుడు మేము 7 జన్మలు వైకుంఠానికి దూరంగా ఉండలేము, కాబట్టి 3 జన్మలు విష్ణువు యొక్క శత్రువులుగానే పుడతామన్నారు కదా. ముందు సత్యయుగంలో హిరణ్యకశిప, హిరణ్యాక్ష. దాని తర్వాత ఇప్పుడు 2వ అవతారమైన రామావతారంలో వాళ్ళిద్దరూ రావణ, కుంభకర్ణాదులు. ఇప్పుడు కృష్ణావతారంలో వాళ్లే శిశుపాల, దంతవక్రుడు. ఇలాగా 3 వచ్చారు కదా. ఇప్పుడు ఇద్దరు కూడా మేనత్త పిల్లలే, అంతే సొంత బావలు. ఎవరైతే ఈ దేవశ్రవ అనే ఒక తమ్ముడున్నాడో వసుదేవుడికి, ఆయనకు పుట్టిన కొడుకే ఏకలవ్యుడు. హరివంశం చాలా క్లియర్ గా చెప్తుంది. అంటే అన్నదమ్ములు అవుతారు వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. కృష్ణుడు ఏకలవ్యుడు ఇద్దరు కజిన్ బ్రదర్స్.